హైదరాబాద్ లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. వృద్ధులై టార్గెట్ గా వారు చోరీలకు పాల్పడుతున్నారు. ఉదయం పూట ఒంటరిగా బయటికి వచ్చే వృద్ధులను వారు తెలివిగా ఫాలో అవుతున్నారు. ఎవరూ లేని నిర్మానుష ప్రదేశంలో వృద్ధుల మెడలో నుంచి బంగారు గొలుసులను లాక్కొని పరారవుతున్నారు. చైన్ స్నాచర్ల బెడత్తో ఉదయం పూట ఒంటరిగా బయటికి రావడానికి మహిళలు జంకుతున్నారు. మరి ఆ చైన్ స్నాచర్ల సంగతేంటో ఇప్పుడు చూద్దాం. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీకి చెందిన 70 సంవత్సరాల వృద్ధురాలు చంద్రకళ ఉదయం పూట వాకింగ్కు బయటికెళ్లింది. వాకింగ్ పూర్తి చేసుకున్న తర్వాత పాల ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి తిరిగొస్తోంది. అయితే హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఆమెను వెనకాలే ఫాలో అవుతూ వచ్చాడు. ఈ విషయం ఆ వృద్ధురాలు గమనించలేదు. ఎవరూ లేని సమయం గమనించిన ఆ దుండగుడు ఆమె మెడలో నుంచి గొలుసును లాక్కునే ప్రయత్నం చేశాడు. చంద్రకళ ఎంత ప్రతిఘటించినా లాభం లేకుండా పోయింది. చివరకు ఆమె మెడలోంచి 5 తులాల బంగారు గొలుసును లాక్కుని దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనానికి సంబంధించి విజువల్స్ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఇదే తరహాలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో గొలుసు దొంగతనం ఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన మాదరమోని లక్ష్మమ్మ కూరగాయలమ్ముతూ జీవనం కొనసాగిస్తోంది. ఉదయం 4 గంటల ప్రాంతంలో ఇబ్రహీంపట్నం కూరగాయల మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసింది. వాటిని మన్నెగూడలో విక్రయించడానికి ఆర్టీసీ బస్టాండ్కు బయలుదేరింది. అయితే లక్ష్మమ్మ నడుచుకుంటూ వెళ్లే సమయంలో ఓ దుండగుడు ఆమెను ఫాలో అయ్యాడు. ఎవ్వరూ లేని సమయం గమనించి ఆమె మెడలోంచి సుమారు 3 తులాల బంగారు గొలుసు లాక్కుని అక్కడి నుంచి కారులో పరారయ్యాడు. 3 తులాల బంగారు గొలుసు దొంగ కొట్టుకెళ్లడంతో లక్ష్మమ్మ కన్నీరు మున్నీరుగా రోధించింది. వెంటనే తేరుకుని స్థానికుల సహకారంతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏం పేరు? ఏమైంది? మీది ఏ ఊరు? ఎంత పొద్దుగా వచ్చినావు? 4:30 బస్కే వస్తాం. ఆడ మార్కెట్లోనే దిగి కూరలు వేస్తే పట్టుకున్నాం. కొత్తిమీర పుదీనా పట్టుకున్నాం. సంచిలో పెట్టుకున్నాం. నెక్స్ట్ నిండా ఇట్లా వేసుకున్నాం. కొమ్ము ఇట్లా వేసుకొని ఆ సంచికి ఇట్లా పెట్టుకున్నాం. వస్తున్నాం డిగ్రీ బస్కు వస్తుంటే ఆడ ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి అక్కడ కూడా ఉంది. ఆ దమ్మంటేనే ఆయన దగ్గర ఆడ ఎక్కువకి వచ్చేది తీసుకెచ్చేసాను. నేను కింద వాడు సంచి కింద వాడు ముంగలు పెట్టి ఇప్పుడు వాళ్ళు బండి మీద నడుచుకుంటూ ఒక్కడేనా? ఎంత తులాల బంగారం? 5 తులాలు తెప్పించుకున్నా కానీ 4:30 ఉంది. అది పుష్టి దానికి తాడు. వాళ్ళు ఏమైనా గుర్తుపడతావాను? అడు గుర్తుపడతావా అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి దాన్ని గుర్తుపడతాను. ఇట్లాంటి పెళ్లి నచ్చింది గెత్తుంది. ఇక పుల్ల ఉంది. మీకు చోటు లేకుండా ఇట్లా ఈ మెడ చుట్టూ పుల్ల. మూతికి ఏమైనా కట్టుకున్నాడు? ఏం కట్టు కాలిగానే వచ్చింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సిఐ జగదీష్లు తమ సిబ్బందితో కలిసి చోరీ జరిగిన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. చోరీ ఘటనపై పూర్తి విచారణ చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.